సతులచే పూజలనందే విష్ణు విలాసిని వందనము. యుద్ధమునందు నిర్చరులంతా చిత్తు చిత్తుగా ఓడితిరి. నాకలోకమే భయకంపితమై చింతితమయ్యెను ప్రతిక్షణం. కాళిక దేవిని అమరులు కోర రణమును చేయగ తావిచ్చే. శంఖ చూడుని వీర విహారం చూసి వెడలెను కాళిక దేవి. మాతా తులసి వందనము మోక్షదాయి హరిచందనము. పుణ్య సతులచే పూజలనందే విష్ణు విలాసిని వందనము. పూర్వభవమున బృందగ పుట్టి జలంధరాఖ్యుని చేపట్టి పాతివ్రత్యము నెరిపిన స్త్రీగా పురాణ ప్రసిద్ధ నొందితివి. మన్మథ దహనం చేసిన శివుని త్రినేత్ర జ్వాలలు ప్రభవించి సంద్రమందున పడెనొక జ్వాల ఘోర శబ్దమును గావించి. మాతా తులసి వందనము మోక్షదాయి హరిచందనము. పుణ్య సతులచే పూజలనందే విష్ణు విలాసిని వందనము. ఆ శబ్దమునకు లోకములన్నీ భయకంపితమై వణకంగా దేవతలందరూ ఒకచో చేరి బ్రహ్మ శరణునే పొందితిరి. బ్రహ్మ ఎప్పుడు అమరుల తోడ కడలి వద్దకు చేరంగా సముద్రరాజు సుతునిని చూపి నామం బిడమని ప్రార్థించే. మాతా తులసి వందనము మోక్షదాయి హరిచందనము. పుణ్య సతులచే పూజలనందే విష్ణు విలాసిని వందనము. విధాత ఎప్పుడు కడలి సుతునకు జలంధరునిగా పేర్వెట్టే. సర్వదేవతల భయమే లేదని వరమును కూడా తానిచ్చే. వరగర్వమున జలంధరుండు విర్రవీగుచు తానుండే. శివుని చేతిలో మరణము కలదని విధాత ఎప్పుడు వాక్రుచ్చే. మాతా తులసి వందనము మోక్షదాయి హరిచందనము. పుణ్య సతులచే పూజలనందే విష్ణు విలాసిని వందనము. వరమును ఒసగిన బ్రహ్మదేవుడు కాలనేమిని పిలిపించి తన కుమార్తెయగు బృంద తోడను జలంధరునికి పెండ్లాడించి.
पूजलनन्दे विष्णुविलासिनि वन्दनमु चिदाकाश